తన రెక్కల నీడలో మనలను బలపరచి భద్రపరచి ఆయన చక్కని క్షేమ స్థితిని మనకు అనుగ్రహింపజేసి ఆయన సన్నిధిలో ఆయన వాక్కుల ద్వారా మేలు పొందే కృపను ధన్యతను దేవుడిచ్చినందుకు దేవునికి ಸ್ತೋತ್ರ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಲವಂತರನ್ನಾಗಿ ಮಾಡಿ ಆತನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಲಿಕ್ಕಾಗುವಂತೆ ದೇವರು ಕೊಟ್ಟ ಕೃಪೆಗಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధి అనుభవించడం, ఉదయకాలం చక్కగా దేవుని వాక్యంలో నుండి చాలా విషయాలు మనం విన్నాం. తిరిగి ఈ సమయంలో కూడా మరికొన్ని సంగతులు విందాం. ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಈ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇವೆ. ಈಗಲೂ ಸಹ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ದೇವರ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. దైవ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯದ ಮೊದಲ 8 ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి సెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲ 8 ವಚನಗಳನ್ನು ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. చదవబడిన లేఖనాన్ని కన్నడలో కూడా చదివి వినిపిస్తారు. ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. ಆ ದಿನದಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿದ್ದ ಸಭೆಯ ದೊಡ್ಡ ಹಿಂಸೆ ಉಂಟಾಯಿತು. ಅಪೊಸ್ತಲರ ಹೊರತಾಗಿ ಎಲ್ಲರೂ ಯೂದಯ ಸಮರಿಯ ಸೀಮೆಗಳಲ್ಲಿ ಚದರಿ ಹೋದರು. ಭಕ್ತರಾದ ಜನರು ಸ್ಟೆಫನನನ್ನು ಹೂಣಿಟ್ಟು ಅವನಿಗೋಸ್ಕರ ಬಹಳವಾಗಿ ಗೋಳಾಡಿದರು. ಆದರೆ ಸೌಲನು ಮನೆಗಳಲ್ಲಿ ಹೊಕ್ಕು ಗಂಡಸರನ್ನು ಹೆಂಗಸರನ್ನು ಎಳಕೊಂಡು ಬಂದು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿಸಿ ಸಭೆಯನ್ನು ಹಾಳು ಮಾಡುತ್ತಿದ್ದನು. ಚದರಿ ಹೋದವರು ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು. ಫಿಲಿಪ್ಪನು ಸಮರಯವೆಂಬ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಲ್ಲಿರುವವರಿಗೆ ಪ್ರಕಟಿಸಿದನು. ಗುಂಪಾಗಿ ಕೂಡಿದ ಜನಗಳು ಫಿಲಿಪ್ಪನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅವನು ಮಾಡಿದ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ಅವನು ಹೇಳಿದ ಸಂಗತಿಗಳಿಗೆ ಏಕ ಮನಸ್ಸಾಗಿ ಲಕ್ಷ್ಯ ಕೊಟ್ಟರು. ಯಾಕೆಂದರೆ ಅನೇಕರೊಳಗಿಂದ ದೆವ್ವಗಳು ಮಹಾಶಬ್ದದಿಂದ ಕೂಗಿ ಹೊರಗೆ ಬಂದವು ಮತ್ತು ಅನೇಕ ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿಗಳು ಕುಂಟರು ಸ್ವಸ್ಥ ಮಾಡಲ್ಪಟ್ಟರು. ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬಹು ಸಂತೋಷವಾಯಿತು. ప్రియులారా, చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ಪ್ರಿಯರೇ, ಓದಲ್ಪಟ್ಟ ಈ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಣ. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ಪರಿಶುದ್ಧನಾದ ನಮ್ಮ ಕರ್ತನೆ, ಪರಮದಲ್ಲಿ ಆಶ್ರಿತನಾಗಿರುವಂತ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడండి. ಓದಲ್ಪಟ್ಟ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ స్పష్టವಾಗಿ మాట్లాడి మీకు మహిమ తెచ్చుటకు మమ్మను మీరు సిద్ధపరచి మీ నామమునకే ఘనత ఆపాదించుకొనమని వేడుకుంటూ, ನಿಮಗೆ ಮಹಿಮೆ ತರಿಸಲಿಕ್ಕಾಗುವಂತೆ ನಿನ್ನ ನಾಮವನ್ನು ತರಿಸಲಿಕ್ಕಂತೆ ನಿನ್ನ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನೂ ರಕ್ಷಕನೂ ಆಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಸ್ತುತಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ఆమేన్. ಆಮೆನ್. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఆ హింసను బట్టి చెదరిపోయిన వారు సువార్త ప్రకటన చేస్తున్నారని
మనము ఎంతో తేటగా వివరంగా వింటూ వస్తున్నాం. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ಅಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ಹಿಂಸೆ ಉಂಟಾಯಿತು ಎಂಬುದಾಗಿಯೂ ಅಲ್ಲಿ ಅಲ್ಲಲ್ಲಿ ಚದರಿ ಹೋದರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಓದುತ್ತಾ ಕೇಳುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడతా ఉందో ఆ సువార్త ద్వారా అనేక ఆత్మలు పట్టబడుతూ ఉన్నాయి. ಶುಭವಾರ್ತೆಯು ಎಲ್ಲಿ ಸಾರಲ್ಪಡುತ್ತಿದೆಯೋ ಅಲ್ಲಿ ಅನೇಕ ಆತ್ಮಗಳು ದೇವರಿಗಾಗಿ ಹಿಡಿಯಲ್ಪಡುತ್ತಾ ಇವೆ. ఎప్పుడైతే అనేక మంది ప్రభు చేత పట్టబడుతున్నారో ప్రభు ఆజ్ఞ చొప్పున వారేం చేస్తున్నారు? 12వ వచనములో పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అని చూస్తాం. ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟ ಜನರು, ಪುರುಷರು ಸ್ತ್ರೀಯರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಪಡ್ಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು 12ನೇ ವಚನದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. ఎందుకు వారు బాప్తిస్మము పొందారు? ಏಕೆ ಅವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಪಡ್ಕೊಂಡ್ರು? వారు సువార్తను ఎప్పుడైతే నమ్మారో నమ్మిన వారు రెండవ స్టెప్, నమ్మిన వారు ఖచ్చితంగా బాప్తిస్మపు అనుభవానికి రావాలి. ಅವರು ಶುಭವಾರ್ತೆಯನ್ನು ನಂಬಿದ್ರಿಂದ ಅವರಿಗೆ 2ನೇ ಸ್ಟೆಪ್ ಅಂದ್ರೆ ಅದು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಪಡೆಕೊಳ್ಳುವಂಥದ್ದು. ఎందుకు అనంటే నమ్మిన వారు దైవరాజ్యములో ప్రవేశిస్తారు. దైవరాజ్యములో ప్రవేశించేవారు సంఘములో కూడా ప్రవేశించాలి. అది బహిరంగ సాక్ష్యం. ಏಕೆಂದ್ರೆ ನಂಬಿದವರು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಬೇಕಾದ್ರೆ ಅವರು ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. ಅದು ಸಭೆಯ ಸತ್ಯವಾಗಿರೋದ್ರಿಂದ ಅವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. కనుక ఆ రోజులలో సువార్త నమ్మిన వారు బాప్తిస్మము పొందినట్లుగా చాలా ఆధారాలు మనము తేటగా గమనించవచ్చు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಶುಭವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿದವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಬಹುದಾಗಿದೆ. 8వ అధ్యాయం 38వ వచనంలో కూడా నపుంసకునికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చెను అనే మాట చూస్తాం. 8ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನದಲ್ಲಿ ಸಹ ನಾವು ಫಿಲಿಪ್ಪನು ಆ ಕಂಚುಕಿಗೆ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అతడు కూడా అంతకు ముందు ఆరాధన చేసిన సువార్త సత్యము ఎరుగడు గనుక సువార్తను ప్రకటించాడు అని 35వ వచనంలో చూస్తాం. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ಆತನು ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದ ಸಹಿತ ಸುವಾರ್ತೆಯ ಸತ್ಯವನ್ನು ತಿಳಿಯದವನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು 35ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. సువార్త కూడా లేఖనమును అనుసరించి సువార్త చెప్పాలి. సువార్త అంటే లేనిపోనివి చెప్పి కాదు, అది సువార్త కానే కాదు. లేఖనమును అనుసరించి సువార్త చెప్పాలి. ಶುಭವಾರ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ಇರೋದು ಇಲ್ಲದಿದ್ದರೆ ಹೇಳುವಂಥದ್ದಲ್ಲ, ಅದು ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವಂತಹ ಲೇಖನಗಳನ್ನ, ಸತ್ಯವೇದ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ಹೇಳುವಂಥದ್ದಾಗಿದೆ. ఈరోజు లేఖనమును అనుసరించి సువార్త వినకుండా బాప్తిస్మము పొందితే ఆ బాప్తిస్మము కరెక్ట్ కాదు, రైట్ కాదు అని మనం ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಶುಭವಾರ್ತೆಯನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳದೆ ನಾವು ಬಾಪ್ತಿಸ್ಮವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಅದು ಸರಿಯಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಮಾತನಾಡುತ್ತದೆ. లేఖనానుసారంగా తీసుకున్నదే బాప్తిస్మం. బాప్తిస్మము ఒక్కటే, అంతకు మునుపు తెలియంది అది బాప్తిస్మము కాదు. ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಅದು ಒಂದೇ. ಅದಕ್ಕಿಂತ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿಯೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ತೆಗೆದುಕೊಂಡದ್ದು ದೀಕ್ಷಾಸ್ಥಾನವಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿದ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡದ್ದು ದೀಕ್ಷಾಸ್ಥಾನ. ಅದು ಒಂದೇ, ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಒಂದೇ. ఈరోజు చాలా మంది చిన్న పిల్లలప్పుడు, మ్యారేజ్ అప్పుడు వారికి బాప్తిస్మం ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది వాక్య పద్ధతి కాదని మనందరికీ తెలుసు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಇಲ್ಲವೇ ಮದುವೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ನುಡಿಸುವಂಥದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದು ಸತ್ಯವೇದ ಅನುಸಾರವಾದದಲ್ಲ, ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ವಾಕ್ಯಗಳ ಅನುಸಾರವಾದದಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ఎందుకైనా మంచిది, బాప్తిసం తీసుకుంటే పర్వాలేదు అని తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. బాప్తిస్మం ఇస్తే మన సంఘంలో పడుంటారు, మన సంఘానికి వస్తారు, మనం చెప్పినట్టు వింటారు అని నమ్మనోడికి
బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. ಹೇಗಾದ್ರೂ ಇದು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಒಳ್ಳೆಯದು ಎಂಬುದಾಗಿ ಕೆಲವರು ಅಭಿಪ್ರಾಯ ಪಟ್ಟವರಾಗಿ ಸಭೆಗಳಿಗೆ ಬರ್ತಾರೆ, ಸಭೆಗಳಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ತಗೊಳ್ತಾರೆ. ಸಭೆಯಲ್ಲಿ ಕೆಲವರು ಸಭಾ ಹಿರಿಯರು ಇಲ್ಲವೇ ಸಭೆಯ ಸೇವಕರು ಅವರಿಗೆ ದೀಕ್ಷಾಸ್ನಾನವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಬಿಡು ಎಂಬುದಾಗಿ ಯೋಚನೆ ಮಾಡುತ್ತಾರೆ. అసలు బాప్తిస్మం యొక్క విలువ మనము తేటగా గమనించినట్లయితే ದೀಕ್ಷಾಸ್ನಾನದ ಬೆಲೆಯನ್ನು ನಾವು ಸರಿಯಾಗಿ ನೋಡುವುದಾದರೆ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనంలో చెప్పాడు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 48ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను అనే మాట చూస్తున్నాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಅವರು ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ನೀಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆಜ್ಞಾಪಿಸಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందాలి అని ఆజ్ఞాపించాడు కనుక బాప్తిస్మము పొందేది అది దేవుని ఆజ్ఞ. ನೀವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅಪ್ಪಣೆ ಇದೆ. ಇದು ದೇವರ ಆಜ್ಞೆಯಾಗಿದೆ. కనుక దేవుని ఆజ్ఞను ప్రతి ఒక్కరూ పాటించాలి లేఖనానుసారంగా. ಅದರಿಂದ ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಈ ಅಪ್ಪಣೆಯನ್ನು ನಾವು ಪಾಲಿಸಬೇಕಾಗಿದೆ. అది ఎవరిచ్చిన ఆజ్ఞ? అది ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. ಅದು ದೇವರು ಕೊಟ್ಟ ಆಜ್ಞೆಯಾಗಿದೆ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 19ನೇ మత్తయి సువార్త చెప్పండి ఇంకొకసారి. మత్తయి సువార్త 28, 19, 20. మత్తయి సువార్త 28ನೇ అధ్యాయ 19, 20ನೇ వచನ ನಾವು ನೋಡುವಾಗ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్పాడు. ನೋಡಿ ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೆ ಮತ್ತಾಯ ಸುವಾರ್ತ 28ನೇ ಅಧ್ಯಾಯ 19, 20. ಆದ್ದರಿಂದ ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಎಲ್ಲಾ ದೇಶಗಳ ಜನರನ್ನು ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡ್ರಿ, ಅವರಿಗೆ ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿ ನಾನು ನಿಮಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವರಿಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ರಿ ನೋಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದನು. ఇప్పుడు బాప్తిస్మం అనేది దేనికి తీసుకోవాలి అనంటే దేవుని శిష్యుడుగా ఉండుట కొరకు అది ఆయన శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ಈಗ ನಾವು ಯಾಕೆ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡಿದಾಗ ದೇವರು ಅವರು ತನ್ನ ಶಿಷ್ಯರಾಗುವುದಕ್ಕಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక దైవలేఖనములో వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారు బాప్తిస్మము పొందాలి. ಆದ್ದರಿಂದ ಅವರು ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ಅವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. మరి ఇందాక 10:48లో యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అని చెప్పాడు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వాలా, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇవ్వాలా? ನೋಡಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 48ನೇ ವಚನದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನೀವು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡೆದುಕೊಳ್ಳ್ರಿ ಅಂತಾರೆ. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಇಲ್ಲಿ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಅಂದ್ರೆ ನಾವು ಯಾರ ಹೆಸರಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಳ್ಬೇಕೀಗ? ఏ నామమున బాప్తిస్మం ఇస్తే రైటు అనే వాదన కూడా ఈనాటికి ఉంది. ಯಾರ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಂಡ್ರೆ ಒಳ್ಳೆಯದು ಎಂಬುದಾಗಿ ಇವತ್ತಿಗೂ ಸಹ ಆ ವಾಗ್ವಾದಗಳು ನಡೀತಾ ಇವೆ. కనుక ప్రతి ఒక్కరూ ఇలాంటి కొన్ని విషయాలు ఆలోచన చేయాల. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇಂಥ ವಿಷಯಗಳನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆ నామమున బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అనేది అక్కడున్నటువంటి యూదులైన వారికి కొందరి అన్యజనులకు తెలియదు గనుక ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎవరో వారికి అర్థమయ్యేటట్లు యేసుక్రీస్తు నామమున అన్నాడు ఒక చోట, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అన్నాడు ఇంకొక చోట. ಅಂತ್ಯಕಾಲದ ಯಹೂದ್ಯರಿಗೆ ಮತ್ತೆ ಅನ್ಯ ಜನಗಳಿಗೆ
ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರಿಂದ ಮತ್ತೊಂದು ಜಾಗದಲ್ಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಯದೇ ಇದ್ದವರಿಗೆ ಹೇಳಿದಂತ ಮಾತು ಅದಾಗಿದೆ. కనుక బాప్తిస్మం అనేది మనము ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమును అనగా ప్రభువైన యేసు క్రీస్తు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని బాప్తిస్మం ఇవ్వాలి. ಈಗ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡುವವರು ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮ ಹೆಸರಿನಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ನಾನು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಡಬೇಕು. కనుక తండ్రి ఎవరో కుమారుడెవరో పరిశుద్ధాత్ముడెవరో ఆ సంగతి అపోస్తలులు అక్కడున్నటువంటి ప్రజలకు అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన నామాన్ని తేటపరచడానికి వారు అలాగున బాప్తిస్మం ఇచ్చినట్లుగా దైవలేఖనంలో మనం చూస్తాం. ಆದ್ದರಿಂದ ಆತನ ಶಿಷ್ಯರು ಬಾಪ್ತಿಸ್ಮ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಕೊಡುವಾಗ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡ್ತೀವಿ ಎಂದು ಹೇಳುವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮವನ್ನು ಪ್ರಸಿದ್ಧಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಹಾಗೆ ಕೊಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చిన రైటే, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం ఇచ్చిన రైటే. ಅದೇ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ನೀಡಿದ್ರು ಸರಿಯೇ, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ನೀಡಿದ್ರು ಸರಿಯೇ. కొంతమందికి ఈ విషయం తెలియక ఇది పెద్ద ఇష్యూ చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందితేనే పరలోకమనే వాళ్ళు ఒకరు. మరొక గుంపు బయలుదేరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందితేనే పరలోకమని ఇంకొకరు. ఇలాగున పోట్లాటల మధ్య పరిచర్య జరుగుతా ఉంది. ಇಲ್ಲಿ ಕೆಲವು ಗುಂಪುಗಳಿವೆ. ಕೆಲವು ಗುಂಪುಗಳು ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಗುಂಪಿನವರು ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಮತ್ತೊಂದು ಗುಂಪಿನವರು ಇಲ್ಲ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲೇ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಇದು ಯಾವ కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరో ఈ భాగంలో స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. కనుక అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు నేర్చుకోవలసిన పద్ధతి అది. ಈಗ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾದ ಪದ್ಧತಿ ಏನಂದ್ರೆ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡುತ್ತೇವೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದಾಗಬೇಕಾಗಿದೆ. ఏది ఏమైనా అది ఆ రోజు ఆయన యేసు ప్రభు సజీవుడుగా పునరుత్థానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇక్కడ చెప్పబడిన ఆజ్ఞ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಿಂದ ಇದ್ದು ಮತ್ತೆ ಆತನು ಪುನರುತ್ಥಾನಾದ ಮೇಲೆ ಹೇಳಿದಂತ ಮಾತು ಅದಾಗಿದೆ. కనుక ప్రతి ఒక్కరూ నమ్మిన తరువాత ఖచ్చితంగా బాప్తిస్మపు అనుభవానికి రావాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును అన్నాడు. ಆದ್ದರಿಂದ ನಂಬಿದವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಬೇಕು. ನಂಬಿ ಯಾರು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಹೊಂದಿರ್ತಾರೆ ಅವರು ರಕ್ಷಿಸಲ್ಪಡುತ್ತಾರೆ. కనుక మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, మార్కు సువార్త 16వ వచనದಲ್ಲಿ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ನೋಡಿ, ಮಾರ್ಕ್ ಸುವಾರ್ತೆ 16వ ವಚನದಲ್ಲಿ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನಂಬಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವವನು ರಕ್ಷಣೆ ಹೊಂದುವನು, ನಂಬದೇ ಹೋಗುವವನು ದಂಡನೆಗೆ ಗುರಿಯಾಗುವನು ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు నమ్మి బాప్తిస్మము పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. అంటే అర్థం ఏంటి? నమ్మిన ప్రతి వ్యక్తి బాప్తిస్మము పొందాలి అనేది మనం గమనించాల్సిన సత్యం. ದೇವರನ್ನು ನಂಬಿದ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯು, ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವುದು ಸತ್ಯ. కొంతమంది నమ్మామంటారు గాని వారు బాప్తిస్మపు అనుభవానికి రారు. అలాంటి వారి వలన ఏమీ ప్రయోజనాలు ఉండవు. వారు సంఘమునకు వెలుపల ఉన్నవారే గాని సంఘము లోపలికి వచ్చిన వారు
సంఘములో ప్రతిష్ఠింపబడిన వారు, సంఘ సహవాసాన్ని చేసేవారు కాదు అన్నట్టుగా వారి జీవితం ఉండకూడదు. ಕೆಲವರು ನಂಬಿದ್ದೇವೆ ಅಂತಾರೆ, ಆದರೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿರಲ್ಲ. ಅಂಥವರು ಸಭೆಗೆ ಅರ್ಹರಲ್ಲ, ಅವರು ಸಭೆಯಿಂದ ಹೊರಗಿರುವಂಥವರೇ. కనుక నమ్మని వానికి శిక్ష ఉంది, నిజమే. నమ్మని వానికి శిక్ష ఉంది. కానీ నమ్మిన వాడేం చేయాలి? బాప్తిస్మము పొందాలి. ನಂಬದೇ ಇರುವವರಿಗೆ ಶಿಕ್ಷೆ ಇದೆ, ಆದರೆ ನಂಬಿರೋರು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ನಂಬಿರುವವನು ಆತನು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. కనుక ప్రతి ఒక్కరూ ఈ సంగతులను మీరు తేటగా గమనించాలి. నమ్మని ಆದ್ದರಿಂದ ప్రతివాడు శిక్షించబడతాడు, నమ్మినవాడు రక్షించబడతాడు. మరి నమ్మిన వాడు ఏం చేయాలి? బాప్తిస్మమును కూడా తీసుకోవాలి. ನಂಬದೇ ಇರುವವನು ಶಿಕ್ಷಿಸಲ್ಪಡುತ್ತಾನೆ, ನಂಬಿದವನು ಆತನು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಮಾತನಾಡುವಂಥದ್ದಾಗಿದೆ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నమ్మినటువంటి ప్రతివారు వాక్యానుసారమైన, లేఖనానుసారమైన బాప్తిస్మము పొందాలి. ಅದರಿಂದ ನಂಬಿದವರೆಲ್ಲರೂ ವಾಕ್ಯಾನುಸಾರವಾದ ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. గనుక ఈ సమయములో మరి మీ బాప్తిస్మపు అనుభవం వాక్యానుసారమైనదేనా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ಆದ್ದರಿಂದ ಈಗ ಒಂದು ಪ್ರಶ್ನೆ ನಮಗೆ ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇದೆ, ಪ್ರಶ್ನೆ ಬರ್ತಾ ಇದೆ. ಏನಂದ್ರೆ, ನಾವು ನಂಬಿದವರೆಲ್ಲ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿದ್ದೇವಾ? కాబట్టి ఏ ఒక్కరైనా వాక్య పద్ధతిని అనుసరించాలి. దేవునికి విరోధమైన పద్ధతి కాదు, వాక్య పద్ధతిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. ಯಾರಾದರೂ ನಂಬಿದವರು ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾದ ಪದ್ಧತಿಯನ್ನ ಅನುಸರಿಸಬೇಕಾಗಿರುತ್ತದೆ. కనుక జీవము గల దేవుని వాక్యములో ఈ బాప్తిస్మం యొక్క అనుభవాన్ని ఆ రోజు వారు ఇస్తూ, దేవుని రాజ్యము కొరకు వారిని సిద్ధపరుస్తూ, దేవుని సేవలో వారు ప్రభువును గురించి సాక్ష్యమిస్తూ, ఎంతో శ్రమనైన దానిని లక్ష్యము చేయకుండా దేవుని మీద భారం వేస్తూ వారు ముందుకు కొనసాగారు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಜೀವವುಳ್ಳ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಾ, ಬಾಪ್ತಿಸುವ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ನೀಡುತ್ತಾ, ಅವರು ಕಷ್ಟವನ್ನು, ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పద్ధతిని, దైవ క్రమాన్ని మనము నియమించకుండా సేవ చేయడం అది వాక్య పద్ధతి కూడా కాదు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ನಾವು ಕರ್ತನ ನೇಮಿಸಿದ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರ ನಾವು ಸೇವೆ ಮಾಡುವುದು ಅದು ವಾಕ್ಯದ ಕ್ರಮವಲ್ಲ. కనుక ప్రతి ఒక్కరూ దైవ లేఖనాల్లో రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము ఆలోచన చేయాలి, ప్రభువుకు అనుకూలమైన వారంగా జీవించాలి. ಅದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆದಂತ ವಿಷಯಗಳನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು ಮತ್ತು ದೇವರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿರುವಂತವರಾಗಿ ನಾವಿರಬೇಕು. అందుకే వారు బాప్తిస్మము ఇచ్చుచూ వెళ్ళారు అనడానికి ఇదొక సాదృశ్యం. ಅದಕ್ಕೆ ಅವರು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ಕೊಡುತ್ತಾ ಹೋಗುತ್ತಿದ್ದರು ಎಂಬುದಕ್ಕೆ ಇದೊಂದು ಸಾದೃಶ್ಯವಾದ ಸಂಗತಿಯಾಗಿದೆ. చూడండి, మనము 8వ అధ్యాయములో మంత్రికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా 8వ వచనంలో చూస్తాం. ನಾವು 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆ ಮಂತ್ರಿಗೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. 9వ అధ్యాయం 18వ వచనం, సంఘమును పాడు చేసిన వాడు కూడా బాప్తిస్మము పొందినట్లుగా చూస్తున్నాం. 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು 18ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಸಭೆಯನ್ನು ಹಾಳಿ ಮಾಡಿದವನು ಸಹ ಆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದು ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ రోజు బాప్తిస్మం అనేది వాక్య పద్ధతిలో దేవునికి మహిమకరంగా కార్యాలు జరుగుతూ వచ్చాయి. ಅದರಿಂದ ಆ ದಿನಗಳಲ್ಲಿ ವಾಕ್ಯ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ದೇವರ ಇಚ್ಛಾನುಸಾರವಾಗಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆಯುತ್ತಾ ಬಂದವು. అలాగునని
అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనములో 47-8 వచనాలలో కొర్నేలి కుటుంబం, తనతో ఉన్నటువంటి స్నేహితులు, ముఖ్యులు, వారు కూడా బాప్తిస్మము పొందినట్లుగా చూస్తాం. ಅದರಿಂದ ನಾವು ನೋಡುವಾಗ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 47-48 ವಚನ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿಗೂ ಸಹ ಕೊರ್ನೇಲನ ಕುಟುಂಬದವರು, ಅವರ ಸಂಬಂಧಿಕರೆಲ್ಲರೂ ಅಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡೆದಿದ್ದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక వాక్య పద్ధతిలో దేవుని నామ మహిమార్థమై ఆ రోజుల్లో వారు బాప్తిస్మములు పొందుచూ వచ్చారు. ಅದರಿಂದ ವಾಕ್ಯ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಆ ದಿನಗಳಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಪಡೆಯುತ್ತಾ ಬಂದಿದ್ದರು. అలాగుననే లూకా వ్రాసిన సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనములో లూదియాయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినట్లుగా చూస్తున్నాం. ಹಾಗೆ ಲೂಕನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನದಲ್ಲಿ ಲೂದಿಯಾ ಮತ್ತು ಆಕೆ ಕುಟುಂಬದವರು ಸಹ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అంతేకాదు, జైల్లో ఉన్నప్పుడు జైల్లో సువార్త ప్రకటించగా నమ్మినటువంటి జైలు అధికారి ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాక్యం పౌలు చెప్పగా అక్కడ విని విశ్వసించిన వారు కూడా బాప్తిస్మము పొందిరి అని 16వ అధ్యాయం 33లో చూస్తాం. 16ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಚನದಲ್ಲಿ ಜೈಲು ಅಧಿಕಾರಿ ಮತ್ತು ಅವರ ಕುಟುಂಬದವರೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಬಾಪ್ತಿಸ್ಮವನ್ನು ಪಡೆದುಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ, ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ రాత్రి జరిగిన కార్యం ఎంత విశేషమైందో చూడండి. అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. 33వ వచనం. ಆತನ ಮನೆಯವರೆಲ್ಲರೂ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಹೊಂದಿದರು ಎಂಬುದಾಗಿ 33ನೇ ವಚನ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಆ ರಾತ್ರಿಯಲ್ಲಿ అంత మాత్రమే కాదు, దైవ లేఖనాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగున వరుసగా 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, ಹಾಗೆ ನಾವು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 18ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ ನಾವು ಓದಿದ್ರೆ, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. ಮತ್ತು ಕೊರಿಂಥದವರಲ್ಲಿ ಅನೇಕರು ಕೇಳಿ ನಂಬಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಮಾಡಿಸಿಕೊಂಡ್ರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవ ఆజ్ఞను వారు పాటిస్తూ ప్రకటిస్తూ వారు వెళ్ళారు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ದೇವರು ನೇಮಿಸಿದ ಆಜ್ಞೆಯನ್ನ ಅವರು ಪಾಲಿಸುತ್ತಾ ಅವರು ಹೊರಟು ಹೋಗ್ತಿದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక ఈనాడు మనము కూడా సంఘాలలో రక్షించబడినటువంటి వారికి వారు నమ్మకంగా ఉన్నారు అని గుర్తించిన తర్వాత మనం కూడా వారికి బాప్తిస్మము ఇచ్చుచూ ఉండాలి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಸಹ ದೇವರನ್ನ ನಂಬಿ ಸಭೆಗೆ ಬರುವಂತವ್ರನ್ನ ಗುರುತಿಸಿ ಅವರಿಗೆ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ನೀಡಬೇಕಾಗಿದೆ. కనుక 2 మాటలు మనం విన్నాం. దేవుని ఆజ్ఞను నెరవేర్చుట, రెండవది నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతారని రుజువు కోసం దేవుని ఆజ్ఞను అనుసరించారు అనడానికి ఆధారము కోసమే బాప్తిస్మము పొందవలసిన వారై ఉన్నారు. ದೇವರ ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಂಬಿದವರು ಮೊದಲನೇದಾಗಿ ನಂಬಬೇಕು. ಎರಡನೇದಾಗಿ ನಂಬಿದವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಬೇಕು. ಇದು ದೈವ ಆಜ್ಞೆಯಾಗಿದೆ. ಅದರ ಪ್ರಕಾರ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಮಾತನಾಡುತ್ತದೆ. కనుక ప్రతి ఒక్కరూ వాక్య పద్ధతి కలిగినటువంటి వారుగా ఆయన నామమునకు మహిమ ఆపాదించేటట్లుగా మనం ఎప్పుడూ సిద్ధపడిన వారంగానే ఉండాలి. ಅದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ವಾಕ್ಯಾನುಸಾರವಾದಂತಹ ಪದ್ಧತಿಯ ಪ್ರಕಾರ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕು. ఏమండి, మన సంఘంలో పడి ఉంటారు బాప్తిజం ఇచ్చేస్తే అన్న ఉద్దేశంతో ఇవ్వకూడదు సుమా. ಅವರು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಟ್ಟರೆ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಬಿಡು ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಅವರಿಗೆ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ನೀಡಬಾರದು. అనేకులు పట్టబడి ఆయనకు శిష్యులుగా ఉండడానికే మనం చేయాల్సిన పని. ಅವರು
ಅನೇಕರು ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟವರಾಗಿ ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಬೇಕಾಗಿದೆ. అలాగున మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ಹಾಗೆ ನಾವು ಸಿದ್ಧರಾಗೋಣ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. పరిశుద్ధ దేవుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತನೆ, ಘನವನ್ನು ಹೊಂದಿದ ದೇವರೇ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. సమస్త విషయాలలో తోడుగా ఉండి మమ్మను విడువక ఎడబాయక కృప చూపి మా పట్ల మీరు చేస్తున్న ఉపకారములన్నింటిని బట్టి మీకు స్తోత్రములు. ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲೂ ನೀನು ನಮಗೆ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ಸಂರಕ್ಷಿಸುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అన్ని విషయాలు మీకు మేము మహిమ తేగలుగునట్లు ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲೂ సిద్ధపరచిన లేఖనాల వెలుగులో అనుదినము నడుచున్నట్లు మమ్మను ఆయత్తపరచమని కోరుచు, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲೂ ನಾವು ದಿನಚಿತ್ತಾನುಸಾರ ನಡಲಿಕ್ಕಾಗುವಂತೆ ನಮ್ಮನ್ನು ನೀನು ಸರಿಯಾಗಿ ನಡೆಸಬೇಕೆಂದು మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನೂ ರಕ್ಷಕನಾಗಿರೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸುಮಧುರ ನಾಮದಲ್ಲಿ ಸ್ತುತಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಆಮೆನ್. ಆಮೇನ್. ಅಣ್ಣ ವಂದನಾಳಣ್ಣ.